శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 11వ తేదీ 3వ నెల 2026 సంవత్సరం బుధవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనం సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రాత్రి 2:24 వరకు, అనంతరం నవమి. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 8:31 వరకు, అనంతరం మూలా నక్షత్రం. వజ్రయోగం ఉదయం 8:09 వరకు, అనంతరం సిద్ధియోగం. బాలవకరణం మధ్యాహ్నం 1:21 వరకు, అనంతరం కౌలవకరణం. అమృత ఘడియలు ఉదయం 10:46 నుండి 12:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. నేటి వర్జ్యం తెల్లవారుజామున 5:20 నుండి రేపు ఉదయం 7:06 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు బుధవారం. ఈ బుధవారం నాడు విష్ణుదేవతారాధన చాలా విశేషమైనది. విష్ణువు అంటే విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అంటే వ్యాపకత్వం కలిగినటువంటి వాడిని విష్ణువు అంటారు. అంటే చరాచర జగత్తు యందు అనోరణీయాన్ మహతో మహీయాన్ అని వేదం చెప్పినట్టుగా అణువు యందు పరమాణువు యందు కూడా తానే ఉండి ఈ లోకాన్నంతా నడుపుతున్నటువంటి లోకేశుడు ఎవరైతే ఉన్నారో జగన్నాథుడు, జగన్నాటక సూత్రధారి అయినటువంటి విష్ణువు. అంతర్బహిష్యతత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వేదం చెప్తున్నటువంటి మాట. అంటే కంటికి కనబడేటటువంటి ఈ భౌతికమైనటువంటి ఈ జగత్ ఏదైతే ఉందో దీని యందు మాత్రమే కాకుండా కనపడనటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఉదాహరణకి మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం, ఏదో ఒక పుణ్యక్షేత్రం గురించి మనం ఆలోచిస్తాం, అది మన కంటికి కనబడట్లేదు. అంత మాత్రాన అది లేదు అంటే కాదు కదా. ఖచ్చితంగా మనకి కనబడకపోయినా ఆ ప్రదేశం అక్కడే ఉంది. అదేవిధంగా భగవంతుడు మనకి కనపడకపోయినా అన్నింటి యందు నిండి నిబిడీకృతమై ఉన్నాడు. ఈ జగత్తంతా ఆయన యొక్క దీనిలోనే నడుస్తూ ఉంది. ఉపనిషత్తులో ఒక గొప్ప మాట చెప్తారు, భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాద్ అగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి. అంటే ఏ మహానుభావుడి యొక్క నాయకత్వంలో ఎవరికైతే భయపడి వాతః పవతే అంటే వాయువు గాలిని వీస్తున్నాడో, ఏ మహానుభావుడి యొక్క ఆదేశాల మేరకు సూర్యుడు తూర్పున ఉదయించి పడమన అస్తమించి మళ్ళీ మరుసటి రోజు తూర్పున ఉదయించి అస్తమిస్తున్నాడో, అంటే సూర్యుడు తన కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నాడో, అగ్నిశ్చేంద్రస్య అగ్ని లేదా మొదలైనటువంటి ఇంద్రాది దిక్పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనులన్నీ ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఎవరి ఆదేశాల మేరకు చేస్తూ ఉన్నారో ఆ మహానుభావుడే విరాట్ పురుషుడు. ఆయనే ఈ భగవంతుడని చెప్పబడేటటువంటి విరాట్ విశ్వస్వరూపం అని చెప్పబడుతుంది శాస్త్రవచనం. అందుకే భాగవతంలో కూడా అతి సులభంగా హిరణ్యకశిపుడు అడిగినటువంటి మాటకి ప్రహ్లాదుడు చెప్తాడు, ఎక్కడున్నాడురా నీ హరి అంటే ఇందుగలడు అందులేడిన సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే అని చెప్తాడు. అంటే మనం వినాలి, పెద్దలు చెప్పినటువంటి మాట వింటే భగవంతుడు మనకు కనబడతాడు. అంటే ముందు మనం వినగలగాలి. ఆ శక్తి, ఆ ఆసక్తి మనకి ఉంటే కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం కలగదు. అటువంటి వ్యాపకత్వం కలిగినటువంటి చరాచర జగత్తు యందు నుండి నిబిడీకృతమైనటువంటి ఆ విష్ణు ఆరాధన ఇవాళ చాలా విశేషమైనది. అయితే స్వామి సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పనం అని చెప్పినట్లుగా మనకు తెలిసే దశావతారాలు 21 అవతారాలు ఉన్నాయి. అంతేకాకుండా అష్టోత్తర 108 అవతారాలు ఉన్నాయి. అంటే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆయా ప్రాణికోటిని రక్షించడానికి తనను తాను ఎన్ని విధాలుగా అయినా కూడా పరమాత్మ మార్చుకుంటాడు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ ఇట్లా అనేకమైనటువంటి అవతారాలన్నీ కూడా ఎందుకంటే లోకోద్ధరణ కోసమే, భక్త సంరక్షణ కోసమే అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇట్లా ఈ విష్ణు అవతార సంబంధమైనటువంటి ఏ స్తోత్రమైనా కూడా నేడు పారాయణ చేయడం చాలా విశేషం. అందులో మనకి శాస్త్రంలో ఒక గొప్ప మాట చెప్పారండి. ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రంలో గొప్ప మాట చెప్పారు. సంవత్సరానికి చివరి 15 రోజులు ఏదైతే ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం ఉందో దీనిని కొన్ని కార్యక్రమాలు, కొన్ని శుభకార్యాలకు వదిలిపెట్టమన్నారు. కానీ వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి మనం అన్నీ చేస్తూ ఉన్నాం. ఇక శుభకార్యాలు వదిలిపెట్టి ఆ సమయంలో ఏం చేయాలండి అన్నారు. భగవన్నామాన్ని విశేషంగా పారాయణ చేయాలి, దైవ ఆరాధన చేయాలి. లోకం సుభిక్షంగా ఉండడానికి కొన్ని ముఖ్యమైనటువంటి ఆ లోక కళ్యాణకారకమైనటువంటి జగద్రక్షణకారకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయాలి అని శాస్త్రం మనకు నిర్దేశించింది. కానీ ఇవాళ మానవుడి యొక్క ఈ ఆధునిక జీవనమే ఒక యజ్ఞంగా మారిపోయింది కాబట్టి అవన్నీ సాధ్యం కాదు. కానీ ఇట్లా అవకాశం దొరికినప్పుడు ఆ వార సమయ సందర్భాలను అనుసరించి ఆయా దేవతారాధన కనుక చేసినట్లయితే మానవుడికి ఈతి బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం కూడా
లేదు. అందులో విష్ణు ప్రీతికరమైనటువంటి బుధవారంతో పాటు అష్టమి తిథి ఈనాడు వచ్చింది కాబట్టి, బహుళ అష్టమి కాబట్టి కృష్ణ సంబంధమైనటువంటి స్తోత్రాలు కనుక పారాయణ చేసినట్లయితే సమస్త దుఃఖాలు నశించి పరమాత్మ యొక్క దివ్యకృప పరిపూర్ణంగా కలుగుతుంది. అందులో అష్టమి బుధవారం కాబట్టి భగవద్గీతలోని ఏ కొద్దిపాటి ఒక చిన్న శ్లోకాన్ని అయినా ఈనాడు కనుక పారాయణ చేసినట్లయితే గీతాచార్యుడైనటువంటి జగద్గురు కృష్ణ పరమాత్మ యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభిస్తుంది. అందరికీ లభించాలని మనసారా ఆశిస్తూ విష్ణునామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రేయస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శ్రేయస్సు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం పాల్గొన మాసం బహుళపక్షం. ఈరోజు తిథి అష్టమి, నక్షత్రం జ్యేష్ఠ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో, రవి కుజ బుధ రాహుల సంచారం కుంభక్షేత్రంలో, శుక్ర శనుల సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మళ్ళీ చేయవలసినటువంటి ఆవశ్యకత కొనసాగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కీచులాటలు ప్రారంభమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కూడా తారసపడతాయి. ముందు నుయ్యి వెనుకగొయ్యి వంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు నిర్వహించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో మంచి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని కలిగిస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా, వ్యాపారంగా వారు చేపట్టగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు మహిళలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఆనందకర వాతావరణం విద్యార్థులకి విద్యాపరంగా కొనసాగుతుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక ప్రగతి కొనసాగుతుంది. సంతోష వార్తలు కొనసాగుతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో సమస్యలు తలెత్తుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కొనసాగుతుంది. వ్యయం ఎక్కువ అవుతుంది. శుభవ్యయం కాబట్టి ఆనందాన్ని కలిగించినప్పటికీ సమాంతరంగా మనోవ్యాధిని కూడా కలిగిస్తుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా క్రమక్రమంగా మెరుగవుతాయి. క్లిష్ట సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనాసక్తిని పెంపొందింపజేసుకుంటారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు అధిక ఒత్తిళ్లకు గురి చేస్తాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా ఆందోళన ఉంటుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది.
అనుచితి వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు. తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతికూలంగా మారతాయి. బాధ్యతల్ని విస్మరించేటువంటి పరిస్థితులు బలవంతంగా చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారికి అధిక ఒత్తిడులు ఉంటాయి. అనుకూల పరిస్థితులు విద్యార్థులు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, పూజించడం ద్వారా వివిధ రకాల ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిడిలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా మారతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సృష్టించుకోగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వ్యవసాయ రంగం వారికి పరిష్కరింపబడతాయి. కోర్టు వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక ఒత్తిళ్లతో కూడినటువంటి విజయాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, స్మరించడం ద్వారా వివిధ రకాల ప్రయోజనాలు ఒకేసారి సాధించేటువంటి ప్రగతి ఆహ్వానించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో చిరాకులు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. విమర్శలకి గురేటువంటి సంఘటనలు మహిళల్ని వేధిస్తాయి. పరోక్ష విజయాలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల్లో లోపాలు వ్యాపార రంగం వారికి వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టలేకపోతారు. గందరగోళ పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి మాత్రం కొనసాగుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు మహాగణపతి భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, పూజించడం ద్వారా వివిధ రకాల సమస్యలు ఒకేసారి పరిష్కరింపబడతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన బాంధవ్యాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆర్థికంగా కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. సంతోష సంఘటన వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు నియంత్రించగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో ఆహ్వానించగలుగుతారు. ప్రగతి వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విలువైన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోలు వంటివి బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు పడమట. ఈరోజు తులారాశి వారు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, స్మరించడం ద్వారా ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. అవమానకర సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. సందిగ్ధతలు, సంకోచాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు మానసిక ఒత్తిడికి దారితీస్తాయి. విద్యార్థులకి అయోమయ పరిస్థితులు ఉంటాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అభివృద్ధి ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా మానసిక ధైర్యాన్ని పెంపొందింపచేసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. అపోహల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి.
ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత సాధించగలుగుతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిలో అనుకూలతను పెంచుతుంది, ఆర్థిక స్థితిని పెంచుతుంది. కార్యక్రమ నిర్వహణపై ఏర్పడినటువంటి అపోహలు, అవమానాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి ఆనందానికి దారితీస్తుంది. వ్యాపార విస్తరణలు వంటివి లాభిస్తాయి. సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిష్టంభన విద్యార్థులకి తొలగుతుంది. క్రమశిక్షణతో కార్యక్రమాలు కొనసాగించి అంతిమ విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా పెక్కు ప్రయోజనాలు చేకూరుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఏర్పడుతుంది, అనుకూలతను పెంచుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి అనుకూలతని పెంచుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఉత్తమ నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. పట్టుదల పెరుగుతుంది. మానసిక స్థైర్యం, ధైర్యం కలిగి ఉంటారు. అనిశ్చిత పరిస్థితులను అనుకూలంగా మరల్చుకునే నేర్పరితనం, నైపుణ్యం కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ఉన్నతి లభిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు ప్రారంభించి కొనసాగించి పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వివిధ రకాల ప్రయోజనాలు ఒకేసారి సాధించాలనేటువంటి పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. ధీశక్తితో కూడినటువంటి కార్యాచరణ కొంతవరకు ఊరట కలిగిస్తుంది. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. శుభ సంఘటనలకై తాహతహ పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. నష్టద్రవ్య ప్రాప్తికి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా ప్రయోజనకర కార్యకలాపాలు విజయాలకి దారితీస్తాయి. అనుకూల పరిస్థితులు మహిళలకు సిద్ధిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు, శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ప్రగతి సాధించగలుగుతారు. నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనుకూలత క్రమక్రమంగా సాధ్యపడుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అయినప్పటికీ మానసిక ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. ఇతరులను నమ్మనటువంటి పరిస్థితులు సమస్యలుగా మారతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కలిగి ఉంటారు. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు క్రీడారంగం వారికి మాత్రం కొనసాగుతాయి. మంచి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత న్యాయవాద వృత్తి వారు ఆస్వాదించలేకపోతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మీన రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అయోమయ పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆందోళన తగ్గుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. అనిశ్చిత స్వభావం ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆనందకర పరిస్థితులు ఆర్థికంగా చేకూరాలని
కుటుంబ వ్యవహారాలు కలిసి రావాలని నూతన ఉత్సాహంతో ప్రోత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించి ఆర్థిక అభివృద్ధి సాధించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో డోలారోహణానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. శిశువుని ఊయలలో వేసేటప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటించాలి. అలాగే ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించేటప్పుడు, కొత్త విద్యలు నేర్చుకునేటప్పుడు కూడా ముహూర్త విభాగాన్ని అనుసరించి ప్రత్యేకమైన తిథివార నక్షత్రాలలో కొత్త పనులు ప్రారంభించాలి. డోలారోహణం సమయంలో, ముఖ్యమైన విద్యలు నేర్చుకునేటప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా శిశువుని మొదటిసారి ఊయలలో వేసేటప్పుడు మగ శిశువైతే 12వ రోజు, ఆడ శిశువైతే 13వ రోజు ఊయలలో వేయవచ్చని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. కానీ సహజ సిద్ధంగా అనేక సంప్రదాయ గ్రంథాలను అనుసరించి శిశువు జన్మించిన తర్వాత 21వ రోజు ఊయల్లో వేస్తూ ఉంటారు. శిశువుని ఊయలలో వేయటాన్ని డోలారోహణం అనే పేరుతో పిలుస్తారు. శిశువుని ఊయలలో వేసినప్పుడు ఆ శిశువు శిరస్సు తూర్పు దిక్కు వైపు ఊయలలో ఉండేలాగా చూడాలని కూడా ముహూర్త విభాగంలో చెప్పడం జరిగింది. అలాగే ముహూర్త విభాగం పరంగా మొట్టమొదటిసారి శిశువుని ఊయలలో వేసేటప్పుడు, డోలారోహణం చేసేటప్పుడు కొన్ని తిథివార నక్షత్రాలు అనుసరిస్తే అత్యుత్తమ ఫలితాలు కలుగుతాయి. 21వ రోజు ఉయ్యాల్లో వేస్తే ఎటువంటి జ్యోతిషపరమైన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అలా వీలు కాని పక్షంలో కొన్ని ప్రత్యేకమైన వారాల్లో, తిథుల్లో, నక్షత్రాల్లో డోలారోహణం నిర్వహిస్తే విశేషమైన శుభ ఫలితాలు శిశువుకు చేకూరతాయని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పారు. శిశువుని ఊయలలో వేయటానికి అనుకూలమైన వారాలు బుధవారము, గురువారము, శుక్రవారము. ఆదివారం అనేటటువంటిది మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే తిథుల పరంగా శిశువుని ఊయల్లో వేయటానికి శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు అనుకూలమైనవి. ఒకవేళ బహుళపక్షంలో శిశువుని ఊయల్లో వేయాలంటే బహుళపక్షంలో వచ్చే విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి తిథులు అనుకూలం. అదేవిధంగా కొన్ని నక్షత్రాలు కూడా డోలారోహణానికి, శిశువుని ఊయల్లో వేయటానికి విశేషంగా అనుకూలించే నక్షత్రాలని ముహూర్త విభాగంలో చెప్పారు. ఆ నక్షత్రాలు ఏంటంటే అశ్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, రేవతి. ఈ నక్షత్రాల్లో ఎప్పుడైనా శిశువుని ఊయల్లో వేసినట్లయితే అనుకూల ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్నా కూడా అది శిశువు తారాబలానికి సరిపోవాలి. అంటే శిశువు జన్మించిన నక్షత్రం నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 2, 4, 6, 8, 9 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం ఈ నక్షత్రాల్లో ఉండాలి. దీన్నే తారాబలం అంటారు. అలాగే డోలారోహణం ఉయ్యాల్లో వేసేటప్పుడు అష్టమ శుద్ధి ఆ ముహూర్తానికి ఉండాలి. అంటే శిశువుని ఏ సమయంలో అయితే ఊయల్లో వేస్తారో, ఏ లగ్నం ఆ సమయంలో ఉంటుందో ఆ లగ్నానికి 8వ ఇంట్లో ఏ గ్రహము ఉండకూడదు. దీన్నే అష్టమ శుద్ధి అంటారు. కాబట్టి డోలారోహణం శిశువుని ఊయల్లో వేసేటప్పుడు ఈ ముఖ్యమైన నియమాలు అనుసరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగం పరంగా ఎవరైనా ముఖ్యమైన పనులు ప్రారంభించాలన్నా, ముఖ్యమైన కోర్సుల్లోకి ప్రవేశించాలన్నా, అంటే నూతన విద్యా సంబంధమైనటువంటి కోర్సుల్లోకి వెళ్ళాలన్నా అటువంటప్పుడు బుధవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ ఈ 3 రోజుల్లో నూతన విద్యలు ప్రారంభిస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయి. దీన్నే సర్వార్థ సిద్ధి యోగం కలిగించే రోజులని ముహూర్త విభాగంలో చెప్పారు. అలాగే తిథుల పరంగా కూడా పంచమి, దశమి, ఏకాదశి తిథులు నూతన విద్యలు నేర్చుకోవటానికి అనుకూలమైన తిథులు. కొన్ని నక్షత్రాల్లో కూడా మీరు కొత్త విద్యలు నేర్చుకోవటం ప్రారంభిస్తే ఆ విద్యల పరంగా అద్భుతమైన పురోభివృద్ధి కలుగుతుంది. ఆ ప్రత్యేకమైన నక్షత్రాలు ఏంటంటే అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆరుద్ర, ఆశ్లేష నక్షత్రాలు కొత్త విద్యలు నేర్చుకోవటానికి చాలా మంచి నక్షత్రాలు. మూలా నక్షత్రం కూడా కొత్త విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం.
శ్రవణ, ధనిష్ట, శతభిష నక్షత్రాలు కూడా విశేషంగా కొత్త విద్యలు నేర్చుకోవటానికి అనుకూలించే నక్షత్రాలు. హస్త, చిత్త, స్వాతి నక్షత్రాలు కూడా నూతన విద్యలు ప్రారంభించడానికి అనుకూలమైన నక్షత్రాలని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పడం జరిగింది. కాబట్టి శిశువును ఊయల్లో వేసేటప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా ముఖ్యమైన విధి విధానాలు పాటించండి. అలాగే జ్యోతిష శాస్త్రంలో చెప్పబడినటువంటి సర్వార్థ సిద్ధి యోగాన్ని కలిగింపజేసే బుధ, గురు, శుక్రవారాల్లో కొత్త విద్యలు నేర్చుకోవటం ప్రారంభించండి. నూతన విద్యలు వేటిలోకి ప్రవేశిస్తున్నా జ్యోతిష శాస్త్ర నియమాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే సంఖ్యాశాస్త్రంలో ఆత్మసంఖ్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఆత్మసంఖ్య 5 కలిగిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో, వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.